హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పున్నా విఎల్ లాగ్స్. నేనైతే ఈరోజు చాలా మంచి వీడియో తీయబోతున్నా. అదేంటంటే పురాతనమైన మన మట్టి కుండలు. మనమైతే మట్టి కుండలలోనే వండుకునే వాళ్ళం కదా. ఆ కుండలు అయితే ఇప్పుడు మా ఇంట్లో చాలా ఉన్నాయి. అన్నీ ఇంతకుముందు అయితే నేను వీటిలలో కూడా చెట్లు పెట్టిన, పెయింట్లు వేసి. ఇప్పుడైతే ఇగో మళ్ళీ అన్నీ పాత పడిపోయినాయి. ఇవైతే ఎక్కడో ట్యాంక్ వెనకాల ఉండే వాటర్ ట్యాంక్ వెనకాల అక్కడికి ఎన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడైతే వీటిని రీపాట్ చేసి మంచిగా పెయింట్లు వేసి కలర్స్ వేసి మంచిగా ముగ్గులు వేద్దామని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఈ పాత మన ఇంట్లో అన్ని పల్లిపోయిన వేస్ట్ సామాన్లు, వేస్ట్ మట్టి పాత్రలు, వేస్ట్ టబ్బులు, మనం వాడుకునే టబ్బులు ఇక్కడ ఉన్నాయి. ఇంకెక్కడ ఉండే జరాలు తెస్తా. ఒక నిమిషం ఫ్రెండ్స్. ఈ వీడియో మరికొంతమందికి చేరాలని నేనైతే ఆశిస్తున్నాను. ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మినీ గార్డెన్ మిద్దె తోటకు ఇట్లా పాత వస్తువులన్నీ మనకు పనికొస్తాయి. ఇదైతే స్టూలు. ఇక్కడ చూడండి, ఈ స్టూల్ అయితే ఎట్లా ఉందో. ఇది మొత్తము ఇక దీన్ని కూడా ఒక చెట్టు పెడదామని దీన్ని ఇట్లా ప్రిపేర్ చేసినాము. ఇది ఒక డిజైన్ లాగా ఉంటుందని. ఇంకో ఇదైతే మాపు పెట్టేది. మాపు మనం ఇల్లు తుడుచుకుంటాం కదా, ఇల్లు తుడుచుకునే దీన్ని ఏమంటారు, అది కూడా అదే మాపుది స్టాండ్. ఇల్లు తుడిచే బకెట్ ఇది. దీన్ని అయితే ఇగో దీనికి వీల్స్ కూడా ఉన్నాయి. మనం ఎటు అంటే అటు పోతుంది కదా. దీంట్లో కూడా ఒక చెట్టు పెడదామని మాకు ఒక ఆలోచన వచ్చింది. ఇక అందుకని ఒక చెట్టు అయితే, ఒక మొక్క అయితే పెడదామని ఇక దీంట్లోకి వెళ్ళి ఇది కూడా ఊడవీకినాము. ఇది కూడా వచ్చేసింది. ఇది కూడా మన హ్యాంగర్ లాగా తలిగించుకోవడానికి చాలా బాగుంటుంది. ఇగో ఇలా అన్నీ పాటలు తయారు చేసి ఇట్లా తలిగిద్దామని అన్నీ డిజైన్ చేసినాం. దీన్ని కూడా ఇంకా దీనికి పెయింట్ వేయాలో ఏమేయాలో తెలియదు, దీన్ని ఇట్లే ఉంచాలో తెలియదు. చూస్తున్నా దీన్ని. ఇదైతే చాలా బాగా అనిపిస్తుంది, నాకు అందంగా కూడా అనిపిస్తుంది. ఇది ఒక డిజైన్గా కూడా ఉన్నది. ఇగో ఇలా మనం ఎందుకంటే పారేయకుండా, స్క్రాప్లో వేయకుండా మనం ఇలా వాడుకోవచ్చు. ఇగో ఇదైతే ఎట్లా తిరుగుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇది మంచిగా పనిచేస్తుంది కదా. ఇది పనిచేస్తుంది, దాని లోపల పనిచేస్తుంది, కట్టే పనిచేస్తుంది. మన ఫ్యాన్ లాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇగో ఇలాంటి వస్తువులు అయితే అన్నీ స్క్రాప్ వేయకుండా మనము ఇట్లా ఇంట్లోనే అన్నీ ఉపయోగించుకోవచ్చు మన మినీ గార్డెన్ మిద్దె తోటలో. అయితే కొన్ని రోజులైనాక ఏవైనా టబ్బులైనా ఏవైనా అన్నీ పలిగిపోతాయి, ఏవైనా వేస్టేజ్ అవుతాయి. ఇగో ఇలా నేనైతే ఇంతకుముందు ఇట్లా కుండలకు ముగ్గులు వేసుకొని ఇగో ఇలా వేసుకొని, నా పాత వీడియోలలో ఉన్నాయి అన్నీ, ఇగో ఇలా వేసుకొని పెట్టుకోవచ్చు. నేను వీటికి కూడా అందుకని ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా అంటే వీటిని కూడా మళ్ళీ అన్నీ రీపాట్ చేసి మంచిగా మళ్ళీ అన్నీ పెయింట్లు వేసి ముగ్గులు వేసి మళ్ళీ వీడియో పెడదామని చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరికొంతమందికి ఈ వీడియో చేరేలాగా చూడండి. ఎందుకంటే చెట్లని కాపాడదాము, చెట్ల పర్యావరణ కాపాడదాము, చెట్లని ప్రేమిస్తాము, చెట్లని ఆస్వాదిస్తాము. దాని నుంచి వచ్చే గాలి కానీ, మనకు దాని నుంచి వచ్చే ఆకుల నుంచి వచ్చే ఆక్సిజన్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ మనకు తీసుకొని వదులుతుంటుంది. కాబట్టి మనం చెట్లలో కొద్దిసేపు ఉన్నా కానీ మనకు ప్రశాంతత ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనే నేను ఈ వీడియోలు చేయడం అవుతుంది. ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. కొంచెం బాడీకి కూడా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది చెట్లలో ఉంటే. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనము ఈ చెట్ల ఆకులను కూడా మనం ఇప్పుడు మన ఆరోగ్యానికి కొంచెం వండుకునే చెట్లు కూడా ఉన్నాయి కదా. పుంటికూర, పాలకూర, తోటకూర, ఇట్లాంటి చెట్లు అన్నీ మనం పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఏవైనా వేసుకోవచ్చు మన తోటలో, మన మినీ గార్డెన్ మిద్దె తోటలో. మేమైతే కొన్ని అక్కడక్కడ వేసాము. ముఖ్యంగా మనకు సర్ది అయిందనుకో చిన్నపిల్లలకి వామాకు తినిపించాలి, తమలపాకు తినిపించాలి. ఈరోజు అయితే మాకు ఒకరు అడిగారు తమలపాకులు ఉన్నాయా అక్క అని, అది ఆంటీ అని. నా చిన్న తొట్టిలో చిన్న ఉంది మొక్క.
నేను అది పెంచుతున్నా, ఎందుకంటే చిన్నపిల్లలకు చాలా ఉపయోగిస్తుంది తమలపాకు. అందుకని కొన్ని కొన్ని మనకు పనికొచ్చే ఐటమ్స్ కూడా మనం చెట్లు కూడా పెట్టాలి, పెంచాలి. చిన్నపిల్లలకి వామాకు, తమలపాకు ఇవన్నీ చాలా బాగా పనిచేస్తాయి ఫ్రెండ్స్. జలుబైనా దగ్గైనా ఏదైనా చాలా బాగా పనిచేస్తుంది. మన గాలి చూడు ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తుందో, చెట్ల నుంచి వచ్చే గాలి కూడా అది వేరేలాగా ఉంటుంది, మన ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనమైతే ఈ మధ్యాహ్నం అయితే లైవ్ పెడదామని అనుకుంటున్నాము. ఇప్పుడైతే లైవ్ వస్తుంది, మరి కొద్దిసేపట్లో ఒక 5-10 నిమిషాలలో లైవ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే చిన్నగా పెయింట్ అయితే ఒకటైతే స్టార్ట్ చేసినాము. ఆ పెయింట్ అయితే వాల్ డెకరేషన్కి అయితే ఆ పెయింట్ వేద్దామని నిన్న కొంచెం వేసాము. ఈరోజు కూడా కొద్దిగా ఆయనతో కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాము. ఇంకా అది ఎప్పటి వరకు అవుతుందో తెలియదు, చూడాలి. ఇక ఆ పెయింట్ ఏందనేది, ఆ ముగ్గు ఎలా వస్తుందో ఏందో, ఆ డిజైన్ ఎలా వస్తుందో మాకే టెన్షన్గా ఉంది. అది ఎలా ఉంటుందో తెలియదు నాకైతే. ఇంకా అది వేస్తుంటే కానీ దాని అర్థం తెలియదు. నేనైతే దాన్ని మంచిగా ఆ వాల్ని అయితే ఒక డెకరేషన్ చేసి దాని దగ్గర అయితే ఇప్పుడు ఆ డెకరేషన్కి నేను చేసినాక వీడియో పెడితే అప్పుడు చూడండి ఎంత డెకరేషన్ ఉంటుంది, ఎంత బాగుంటుంది. ఒకటైతే అమ్మవారి ఫోటో వచ్చి ఆ ఫోటోకి పూజ చేసి నేను అక్కడైతే పెడదామని అనుకుంటున్నా. ఒక్కసారి అది కూడా మీరు వీడియోలోకి వెళ్తే తెలుస్తుంది, లైవ్గానే వస్తుంది, అది వీడియో అయినా వస్తుంది. తర్వాత నేను అప్పుడు తర్వాత చూపిస్తాను నేను దాన్ని డెకరేషన్ ఎలా ఉంది అనేది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈరోజు అయితే ఈ చెట్లు అయితే ఏం నాటడం లేదు. ఒక 2-3 రోజులు ఆగి మళ్ళీ ఏమన్నా చెట్లు వస్తే అప్పుడు, కొత్త మొక్కలు వస్తే అప్పుడు పెడతాను. ఇప్పుడైతే కొత్త మొక్కలు అయితే ఇంకేం లేవు, అన్నీ మొన్న పెట్టేశాము. ఇంకా కొన్ని మొక్కలు అయితే ఇంపార్టెంట్ మొక్కలు అయితే కొన్ని తెచ్చుకోవాలి. ఇంకా సమ్మర్ కదా, సమ్మర్ అన్నట్టు లేదు, ఇక్కడ వర్షం అన్నట్టు లేదు. ఉబ్బరం ఒకటి, వేడి వస్తుంది, అసలు వర్షాలు లేవు. ఆ వర్షం ఎక్కడ పోయిందో కూడా తెలియదు, వానదేవుడు ఎక్కడ పోయిందో తెలియదు. ఆ వానదేవుడు ఎప్పుడు వస్తాడో మనకే తెలియదు. అంతే కదా మరి, ఆ వానదేవుడు కరికరిస్తేనే కదా మన వాతావరణం చల్లగా ఉండి చల్లగా చేసుకునే పనులు. ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇప్పుడు నాకైతే ఇక ఈ పని అయితే ఇప్పుడు ఈ పెయింట్ల పని అయితే ఇది కంప్లీట్ అయిపోతే, వాల్ డెకరేషన్ పని అయిపోయింది అనుకో కంప్లీట్గా, ఇది స్టార్ట్ చేస్తా ఫ్రెండ్స్. ఇక ఇక్కడ నేను అందుకనే ముందుగానే చూపిస్తున్నాను. నేనైతే ఈ కుండలలో ఏం డిజైన్లు వేస్తాయి, ఎట్లా పెడతాను, ఏం చేస్తాను, ఇక్కడ వస్తాయి ఈ కుండలు, నేను అన్నీ ఈ వీడియోలో పెడతాను. నేను మీకేమన్నా తెలిస్తే నాకు చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇప్పటి నుంచి, డైలీ వస్తాయి. ఇప్పటి నుంచి మంచి మంచి వీడియోస్ వస్తాయి, వంటల రెసిపీలు వస్తాయి, చట్నీలు వస్తాయి, మంచి మంచి చట్నీస్, వంటలు, మనకి ఏవి కావాలంటే అవి, మటన్లు, చికెన్లు, కూరగాయలు, వెజిటేబుల్స్, కూరగాయలు, ఏవైనా వంటలు అయితే చాలా బాగుంటాయి. ఎందుకంటే మన పల్లెటూరులో వండుకున్న వాతావరణం అయితే చాలా బాగుంటుంది కదా. చెట్లలో కొన్ని చెట్లు పెంచుకొని ఆ చెట్ల మధ్యలో మనం వండుకొని తింటే అది వేరే ఉంటుంది. అందుకనే నేను కొంచెం పల్లెటూరు వాతావరణాన్ని మనం మినీ గార్డెన్ మిద్దె తోటలోనే ఎందుకు ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నాను. అందుకనే నేను మా మినీ గార్డెన్ మిద్దె తోట అయితే నేను ఇలా ఏర్పాటు చేసుకొని, ఇలా నాకు నచ్చిన విధంగా నేను చేసుకోవాలని అనుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే వేరే వాళ్ళ గురించి అయితే తెలియదు, నాకు వేరే వాళ్ళ గురించి అయితే నేను మాట్లాడాను, నాకు తెలియదు. కానీ నేను నా గురించి నేను మాత్రం చేసుకోగలుగుతున్నాను. అది ఫ్రెండ్స్ వీడియో అయితే ఏందా. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా మరి. ఒక్క లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి, షార్ట్ వీడియోలు వస్తాయి, ఫుల్ వీడియోలు వస్తాయి. ఒక్కసారి మీరు ఫుల్ వీడియోలోకి వెళ్ళి చెక్అవుట్ చేసుకుంటే వీడియోలు మాత్రం చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మంచిగా ఉంటాయి. నేను కొంచెం మాట్లాడినా కానీ అది వేరేలాగా ఉంటుంది. నేనైతే ఎక్కువ మాట్లాడలేను కాబట్టి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. మాట్లాడవచ్చు కానీ
చాలా లెంత్ అయిపోతుంది. ఏముందిలే సోది ఈమెది అని అనుకుంటారు కదా, అందుకని నేను కొంచెం తక్కువనే మాట్లాడి దాన్ని కంప్లీట్ చేద్దామని చూస్తున్నాం ఫ్రెండ్స్. అప్పుడప్పుడు కొన్ని వీడియోలు వస్తుంటాయి, చూడండి. లైవ్ వీడియోలు కూడా వస్తుంటాయి. 6-6:30 మధ్యలో వస్తాయి ఈవినింగ్. మార్నింగ్ అయితే ఇంకా అది మధ్యాహ్నం టైంలో 1, 2, 3 కావచ్చు, ఆ టైంలో పెడతాం ఒక్కొక్కసారి. ఇక దానికి టైం అంటూ లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక టైం కుదరకపోవచ్చు, ఒక టైం కుదరవచ్చు. లైవ్ అయితే వస్తుంది, మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇది వీడియో. ఇక్కడ చూడండి చెట్లని చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో నా చెట్లు అయితే. మస్తుగా ఉంది పని. చెట్లు అన్నప్పుడే మస్తుగా ఉంటుంది. చెట్లు లేని చెట్లలోకి వస్తేనే టైం సరిపోదు. రేపటికి చేద్దామంటే అది ఇంకా 4 రోజులకు అయ్యే అంత పని ఉంటుంది. ఇప్పుడు అయిపోతుందని అనుకొని వస్తామా, కాదు, అది ఇంకా పెండింగ్ పడుతుంటుంది. ఇంకొకటి పెరుగుతుంది, ఇంకొకటి పెరుగుతుంది. ఇంత పని అవుతుంటుంది. అది ఇంకా 4 రోజులు 5 రోజుల పని కూడా ఒడవదు అది. అందుకని దాన్ని ఎక్కడికక్కడికి కంప్లీట్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి. వేస్ట్ మొక్కలని, ఆ మొక్కలని, పిచ్చి మొక్కలని ఏవో ఒకటి ఉంటుంది చెట్లలో పని అన్నప్పుడు. అందుకని మన ఏం లేదు, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే మనకు కూడా బాడీకి ఎక్సర్సైజ్ కావాలి. అట్లా అందుకు కొంచెం ఇట్లనన్నా మనం ఎట్లా వాకింగ్ చేయలేము, బయట తిరగలేము కదా, ఎట్లా రోడ్ల పొంటి తిరగలేము. ఆ రోడ్ల పొంటి తిరిగే బదులు మనం ఇంట్లోనే చేసుకుంటే పోతుంది కదా. ఇంట్లోనే చేసుకుంటే అది మనకు ఒంటికి మంచిది, మన ఆరోగ్యానికి మంచిది, మనకు శక్తి కూడా వస్తుంది, బలం వస్తుంది. ఎందుకంటే అమ్మ ఈ మొక్కను నేను మంచిగా పెంచుకొని దీన్ని కాపాడుకున్నా తృప్తి ఒకటి ఉంటుంది. దాన్ని చూస్తుంటే మనకు కూడా ఆనందంగా అనిపిస్తుంది, ఆ చెట్టును చూస్తుంటే. అట్లా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. ఏమన్నా నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.